క్రైస్తలో మనము చాలా విషయాల్లో ఒక్కోసారి పడిపోయిన వారంగా ఉంటాం కదండి. ఆర్థికంగా కావచ్చు, ఆత్మీయంగా కావచ్చు, శారీరకంగా కావచ్చు, కుటుంబంగా కావచ్చు, బిజినెస్ పరంగా కావచ్చు, చదువు పరంగా కావచ్చు, ఏ విషయంలోనైనా పడిపోయినప్పుడు ఆ పడిపోయిన స్థితి మనల్ని చాలా కృంగతీస్తుంది. పడిపోయిన స్థితి కన్నా ఇంకా ఎక్కువగా కృంగతీసేది ఏంటంటే, మన శత్రువు మనల్ని బట్టి అతిశయపడుతున్నప్పుడు, మన శత్రువు మనం పడిన స్థితిని చూసి ఆనందపడుతున్నప్పుడు, మనం పడిన స్థితి కన్నా కూడా వారు మనల్ని బట్టి అతిశయపడుతున్నారు, వారు మనల్ని బట్టి సంతోషిస్తున్నారు చూడండి, అది ఎక్కువ కృంగతీస్తూ ఉంటుంది. అయితే మీకా భక్తుడు ఆ శత్రువును చూసి ఏమాత్రం కృంగిపోవట్లేదు, బాధపడట్లేదు. ఏమంటున్నాడంటే, నా శత్రువు నన్ను బట్టి అతిశయపడద్దు, నేను పడ్డానా నా దేవుడు నన్ను లేపుతాడు, నేను అంధకారం ముందున్నానా అక్కడ నా దేవుడు నాకు వెలుగుగా ఉంటాడు, పడిన ప్రతి స్థితి నుంచి లేపడానికి నా దేవుడు నాకు తోడుగా ఉన్నాడని మీకా భక్తుడు చెప్తున్నాడండి. ఈ రోజు ఈ మాట వింటున్నా, నీవు ఏ పరిస్థితిలో పడిపోయో, నిన్ను బట్టి శత్రువు అతిశయపడుతున్నారేమో, ఆనందిస్తున్నారేమో, నీ చేయి దేవునికి అప్పగించు, నీ పరిస్థితి దేవుడికి చెప్పు, వారి ఎదుట దేవుడు నిన్ను లేపబోతున్నాడు. ప్రైజ్ ది లార్డ్.